ఏపీ పోలీసులు అత్యాధునిక సాంకేతికతతో ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలను అందించాలన్న చంద్రబాబు లక్ష్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టెక్నాలజీ పోలీసుగా ఎదగడానికి అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకుంటోంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో ఛార్జిషీటు వరకు అంతా ఏఐతోనే అని అంటోంది. ఏఐ ప్రపంచాన్ని ఏలుతున్న కాలమిది. దానిని ముందుగా అందిపుచ్చుకున్న వారిదే ఆ రంగంలో విజయం. ఆంధ్ర పోలీస్ తన సత్తాను చాటడానికి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకు ఏలూరు జిల్లాలోని ఓ స్టేషన్కు పరిమితమైన ట్రయల్ రన్ను ఇప్పుడు మరిన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరిస్తున్నారు. అప్డేటెడ్ వర్షన్ ఏఐని తక్కువ ధరకు సమకూర్చే వారితో ఒప్పందం చేసుకుని మే నుంచి అందుబాటులోకి తెస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. రాష్ట్రంలో 1019 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో 175 పోలీస్ స్టేషన్లలో వచ్చే నెలలో అమలుకు పోలీస్ శాఖ చర్యలు మొదలుపెట్టింది. జైళ్ల శాఖ సైతం ఏఐని సమకూర్చుకుంటోంది. జైలు రక్షణ, ములాఖతును సరళతరం చేయడం, బంధువులతో ఖైదీ మాట్లాడుకోవడానికి వీడియో కాల్, ఆన్లైన్లో కోర్టు వాయిదాలు వంటివన్నీ ఇకపై ఏఐ సాయంతో నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఏఐతో ప్రతి ఖైదీ వారానికి 2 సార్లు మొత్తం 10 నిమిషాలు వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పించబోతున్నారు. కుటుంబ సభ్యుల నంబర్ ఖైదీ చెబితే ఒకరోజు ముందే ఆ నంబరుకు ఏఐ సందేశం పంపుతుంది. మీకు జైలు నుంచి వీడియో కాల్ వస్తుంది. ఫోన్ ఛార్జింగ్, నెట్వర్క్ సరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతుంది. అలాగే జ్యుడిషియల్ డిమాండ్లో ఉన్న ఖైదీలను కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లాలంటే సిబ్బంది, సెక్యూరిటీ, వాహనం అదంతా పెద్ద ప్రయాస. ఇకపై వాయిదా రోజు ఏ కోర్టులో హాజరుపరచాల్సి ఉందో ఆ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీని చూపించి పేరు చెబుతారు. దీంతో వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి, సమయం కలిసొస్తుంది. పోలీస్ స్టేషన్లలో రైటర్లు ఒక మోస ధోరణిలో ఫిర్యాదులను రాయడానికి అలవాటు పడుంటారు. ఆ ఫిర్యాదు చాలా సందర్భాల్లో బాధితునికే అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారు చెప్పిన దానికి రైటర్ రాసిన దానికి సంబంధమే ఉండదు. మరికొన్నిసార్లు బాధితుడు రాసిచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ దశకు వచ్చేసరికి మారిపోతుంది. దీంతో కోర్టుల్లో వీగిపోయే కేసుల సంఖ్య పెరుగుతుంది. దీనిని సరిచేసుకోవడానికి ఏఐ ఉపయోగపడుతుందని గ్రహించిన ఏపీ పోలీస్ ఆ వైపు అడుగులు వేసింది. ప్రయోగాత్మకంగా ఏలూరు జిల్లాలో స్మార్ట్ పోలీస్ ఏఐ పేరుతో ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది బాధితులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటుంది. దానిని యథాతథంగా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ఎంచుకున్న భాషలో టైప్ చేస్తుంది. ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు నమోదు చేయాలో దర్యాప్తు అధికారికి సూచిస్తుంది. ఫిర్యాదుదారు సంతకం చేసి ఇచ్చిన వెంటనే ఏఐ అప్లికేషన్లో కనిపించే సమరీపై క్లిక్ చేస్తే చాలు, నేరం జరిగిన చోటుకు వెళ్లి సేకరించాల్సిన ఆధారాలు మొదలుకొని ప్రతిదీ దిశానిర్దేశం చేస్తుంది. ఛార్జిషీటు దాఖల్లో సహాయపడే ఏఐ ఎక్కడైనా లోపాలున్నా, ఆధారాల సేకరణ సరిగా లేకున్నా అప్రమత్తం చేస్తుంది. ఇంతటితో ఆగిపోకుండా కోర్టులో వినిపించాల్సిన వాదనలు, డిఫెన్స్ లాయర్ వాదనల్ని ఎదుర్కోవాల్సిన తీరుతెన్నులపైన మార్గదర్శకం చేస్తుంది. ఫలితంగా బాధితులకు న్యాయం లభించడంతో పాటు నేరాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.